మనం తప్పు చేసి కష్టాల్లోకి వెళ్తే దేవుని యొక్క కనికరం కోరాలి. ఏం కోరాలి? కనికరం. నా మీద దయ చూపించు, నన్ను క్షమించు, ఇది మనం కోరాల్సింది. ఒకవేళ ఏ తప్పు చేయకుండా మనం కష్టంలోకి వెళ్తే పౌలులాగా మనకి కాపుదల కోసం అప్పుడేం కోరాలి? కృప కోరాలి. ఏం కోరాలి? ఇప్పుడు పౌలు గారు నాకు నొప్పి ఎక్కువవుతుంది ప్రభా అని అంటే యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? దేవుడు నా కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి మీకు అర్థం అవడం చెప్తారు. ఊరినే కృప అని కృప చాలని ప్రభా అని కృప అని పాడతాడు. అంటే ఏంటో తెలియదు, పక్కింటి అమ్మాయో తెలియదు, ఏంటో తెలియదు కదా. కృప అంటే ఏంటో వారు తెలుసుకుంటే అప్పుడు అర్థవంతంగా ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు కృప అన్నది ఇక్కడ ఈ సందర్భం అంటే రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాపికి చూపించే కృప, కాపుదలం కోసం చూపించే కృప. ఈ రెండు కృపలు వేరే. పాపికి చూపించే కృప అంటే ఏంటో మీకు చెప్తాను. నేను దొంగోడిని, మీ ఇంట్లో వచ్చాను దొంగతనానికి, మీకు తెలియదు నేను దొంగోడిని అని. అర్థమైందా? మీ ఇంట్లో నాకు ఆశనం ఇచ్చారు, ఇస్తే రాత్రి నేను పెట్టి అంతా సర్దేస్తున్నాను మీ బంగారం అంతా, మీకు అర్ధరాత్రి లేచారు. మీరేం చేస్తారు? నన్ను దొంగోడు దొరికితే ఏం చేస్తారు చెప్పు? రవి అబద్ధం ఆడకుండా చెప్పు, లేకపోతే నేను దొంగోడు చేసిన పని చేస్తాను. నీకు ఏం చేస్తావు? దొంగోడు దొరికితే అర్ధరాత్రి ఏం చేస్తావు? పోలీసులు దాకా వద్దులే, ముందేం చేస్తావు? ఎర్రగా బాగుతావు కదా. ఇది బాగుంది జవాబు, ఇలాగే చెప్పు జవాబు, బాగుపడతావు. ఎర్రగా బాధేస్తూ ఉంటారు. ఆయన్ను కొడతా ఉంటే పక్కింటోడు కూడా వచ్చి కొడతాడు, ఎవడొచ్చినా కొడతానే ఉంటాడు, తలా తోకలేని కూడా వచ్చి తన్నుతాడు. అప్పుడు ఈ దొంగడికి ఏం కలుగుద్ది? బాధ కలిగి అయ్యా నన్ను దయ చూపించండి, నన్ను వదిలేయండి అంటారు. కనికరం చూపించండి, దయ చూపించండి, వదిలేయండి. ఇప్పుడు వాడిని కొట్టడం అనేది న్యాయం. వాడు దొంగతనం చేయటం తప్పు, వాడిని కొట్టడం అనేది న్యాయం. వాడి మీద ఒకవేళ కనికరు ఉండి వదిలేస్తే దాన్ని దయ. మీకు అర్థమైంది కదా? కొట్టకుండా వదిలేస్తే దయ. అలాగ దయ చూపించి వెళ్ళిపోతున్నప్పుడు రైట్ రా ఇది 100 రూపాయలు తీసుకో అని అన్నాం అనుకో, దాన్ని కృప అంటారు. మీకు అర్థమైంది కదండి? తప్పు చేసిన వాడిని కొట్టడం న్యాయం, కొట్టకుండా వదిలేయటం దయా కనికరం. వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించడం కృప. ఇప్పుడు మనం పాపం చేసాం, దేవుడు మనల్ని ఏం చేయాలా? ఆ పదాలు వద్దు, మామూలు బజార్ భాష వాడితే బాగుంటుంది. బాధేయాల. బాధేసి ఎక్కడ పడేయాలి? మనల్ని నరకంలో పడేయాలి. ఎక్కడ? ఇది మనకు ఒరిజినల్ పొజిషన్, అది న్యాయం. అది కాబట్టి నన్ను ఎందుకు నరకంలో పడేస్తావు అంటే ఇది న్యాయం రా. నువ్వు దొంగతనం చేసినప్పుడు ఏం చేయాలి నేను? ఇది న్యాయం. అయితే నరకంలోకి వెళ్ళకుండా ఆపేస్తే దాన్ని దయ. కానీ అక్కడ ఆపేసి వదిలిపెట్టలా, తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు, అది కృప. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇది కృప అంటే. ఇది పాపుల పట్ల చూపించేటువంటి కృప. మరి పౌలు గారికి చూపించినటువంటి కృప ఆ కృప కాదు. ఆ కృప ఏంటి అని అంటే, నీకు నొప్పి ఉంది. ఎవరికి? పౌలు గారికి. అయ్యా నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నానంటే, ఉండనే నొప్పి, నా కృప ఇస్తానులే అన్నాడు. నొప్పుండి కృప ఉంటే నేనేం చేయను ప్రభా? ఆ కృప చేసే పనే చెప్తాను నీకు అంటాడు. ఏంటి అని అంటే కనుక ఓ చిన్న సన్నివేశం చెప్తాం. మా చిన్న పాప, అది చిన్నప్పుడు జరిగింది. అది స్కిప్పింగ్ చేస్తూ ఉంది ఇంట్లో, ఇలాగే కార్పెట్ మీద స్కిప్పింగ్ చేస్తామంటే ఆ కార్పెట్లో చిన్న గాజు పెక్కు ఉంది, చూసుకోలేదు, అది ఒక గుచ్చుకుంది. దాని కాళ్ళకి గుచ్చుకుంటే రక్తం కారుతుంది, నొప్పేస్తుంది కదా. కూర్చొని ఏడుస్తుంది. మేము చూస్తే గాజు పెంకు కనబడుతుంది. ఇప్పుడు మేము గాజు పెంకుని ఏం చేయాలి? తీయాలి. తీస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? బాగా నొప్పి వస్తుంది. అది ఒప్పుకోట్లా. తీస్తున్నామంటే ఒప్పుకోట్లా. వాళ్ళ అమ్మ తీయడానికి ప్రయత్నం చేస్తే ఒప్పుకోవట్లా. అప్పుడు నన్ను పిలిచింది, రమ్మంటే నేను వెళ్ళా. ఇప్పుడు నేనేం చేశానంటే దాన్ని ఒక ఒళ్ళో కూర్చోబెట్టుకొని అట్లా కాదమ్మా అని నుమ్మురుతూ ఉంటే అప్పుడు ముళ్ళు తీసేశారు. ఈ విధంగా నువ్వుతూ ఉందే, దాన్ని కృప అంటారు. ఆ నొప్పి తట్టుకునేటట్లు చేయటం. నొప్పి బాధ ఉంటుందే, కానీ నొప్పి తట్టుకునేటట్లు చేయటం. కాబట్టి నీకు నొప్పి ఉంటుంది, ఉండాలి. నీకు నొప్పి నేను కావాలని పెట్టాను, నువ్వు తట్టుకోలేదు అంటున్నావు కాబట్టి నొప్పి తీను, నొప్పి తట్టుకునేటట్లు చేస్తా. మీకు అర్థమైంది కదండి? అది కృప. సో పౌలు గారికి నా కృప చాలును అని అంటే, కృప నొప్పేం తీయలా,
కృప నొప్పిని తట్టుకునేటట్లు చేసింది. ఇంకా బాగా చెప్పాలంటే కృప తట్టుకునేటట్లు చేయటం అంటే ఏంటి చెప్తా. ఇది భారతదేశంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ బయట దేశంలో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. చెప్తా. భారతదేశంలో ఏం జరుగుద్దో చెప్తా, బయట దేశాల్లో ఏం జరుగుద్దో చెప్తా. ఏంటనంటే, అమ్మాయి గర్భవతి, నిండు చోళాలు, 9 నెలల 10 రోజులు అయిపోయింది, నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయితే ఆడవాళ్ళు చేసే పని చెప్తాం. ఏంటంటే, ఆ నొప్పులు స్టార్ట్ అయినటువంటి ఆ బిల్డింగ్ మొత్తంలో ఒక్క మగోడిని ఉండేవారు. ఒక్క మగోడు, అందరూ వెళ్ళిపోండి అని అంటారు. మొత్తం అమ్మలక్కలంతా చేరతారు. చేరి ఆవిడ ఆ గర్భం అయ్యేదాకా ఉంటారు. ఇది ఇక్కడ చేసే పని. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్ దేశంలో కానీ జరిగేది ఏంటి చెప్తా. నొప్పులు వచ్చినాయంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, లేబర్ రూమ్, అందులోకి ఒక్కళ్ళనే తీసుకెళ్తారు. ఎవరినో తెలుసా? వాళ్ళ ఆయన్ని, ఒకే ఒక మగోడిని తీసుకెళ్తారు, ఇంకెవరిని తీసుకెళ్తారు. ఆ టేబుల్ మీద పడుకోబెడతారు. ఈవిడికి నొప్పులు వస్తూ ఉంటే భర్తని పక్కన కూర్చోమంటారు. భర్తని భార్యతో మాట్లాడమని చెప్తారు. భర్తని భార్య చేయి పట్టుకోమంటారు, ముద్దు పెట్టుకోమంటారు, దగ్గరికి కౌగిలించుకోమంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అది కరెక్ట్ కూడా, ఆ టైంలో ఆ నొప్పి తట్టుకోలేనిది అన్నప్పుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరో? భర్త. చాలామంది ఆడవాళ్ళు ఇలాగ డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి భయం ఏంటంటే, నేను బతికి బయటకు వస్తానో లేదో, నిన్ను చూస్తానో లేదో. ఆ భయం లేకుండా భర్తనే లోనకి తీసుకెళ్ళిపోతే బాగుందా? ఇది కృప అంటే. మీకు అర్థమైంది కదండి, ధైర్యం ఇచ్చేది. ఇది 3 కారణాలండి మన జీవితంలో నొప్పి రావడానికి. ఒకటి, తప్పులోకి వెళ్ళాం కాబట్టి. రెండోది, తప్పులోకి వెళ్తున్నాం కాబట్టి. మూడోది, జీవితంలో పైకి తీసుకెళ్ళటానికి. మొదటి దానికి కనికరం కావాలి, రెండో దానికి కృప కావాలి, మూడో దానికి ఏం కావాలి? నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళటానికి నొప్పులు వస్తూ ఉంటే, బాధలు వస్తూ ఉంటే నాకేం కావాలి? కృప సరిపోదు, కనికరం సరిపోదు, మరేం కావాలి? దేవుడే కావాలి. దేవుడే కావాలి. దేవుని యొక్క కనుదృష్టి. ఇప్పుడు అబ్రాం గారు వాళ్ళ కొడుకుని, నానా నా దగ్గరేమో కట్లు ఉన్నాయి, నీ దగ్గర మట్టాను కత్తి ఉంది, మరి బలేది అని అంటే, బలి పశువు ఏది అంటేనే వాళ్ళ నాన్న ఇచ్చిన జవాబు ఏంటి? దేవుడు చూసుకుంటాడు అని. దేవుడు చూసుకున్నాడా లేదా అంటే అక్కడ ఏముందని అర్థం? దేవుడు చూపు, దేవుడు చూపు. అవునా? కాబట్టి మనము తట్టుకోలేనటువంటి కష్టాల్లోకి వెళ్తున్నప్పుడు మనం కోరుకోవాల్సిందే, దేవా నాకు దేవదూతలు వద్దు, ఇంకెవరొద్దు, నువ్వేరా నా పక్కన ఉండు. లేదా ఆ దేవత కుదరదో, నీ పేరు ఇమ్మాన్యుయల్ అని పెట్టావుగా, ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి కదా, నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో ఉండు. ఇదండి. కాబట్టి మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి కష్టం వెనకాల ఎవరున్నారు? దేవుడు కష్టానికి ఈ 3 కారణాలు ఇస్తాడు. తప్పు చేసావు కాబట్టి కష్టం వచ్చింది, నువ్వు తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి కష్టం వచ్చింది, ఏ తప్పు లేదు, నిన్ను పైకి తీసుకెళ్దాం అనుకున్నాను కాబట్టి కష్టం వచ్చింది. ఈ 3 కష్టాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? దేవుడి దగ్గరికే. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మరి నాకు వచ్చిన కష్టం దేని గురించి? మీకు అనవసరంగా సంజాయిషి ఇచ్చుకోవద్దు. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశాను కాబట్టి అది కూడా తప్పు అనుకోకూడదు, అలాంటి వాదనలు పెట్టుకోవద్దు. నీ మనస్సాక్షి నువ్వు చేసింది తప్పు అని అంటే వెంటనే ఒప్పేసుకోవాలి. ప్రభు నేను తప్పు చేశాను, అందుకే నా గోపు వాయించావు, నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా లేదు ప్రభు అంటే దేవుడు నీకు ఇంకేం సాయం చేస్తాడు? దేవుడు ఎవరికి సాయం చేస్తాడంటే, ప్రభు నేను తప్పు చేశాను, ఆ పని అయిపోయింది అన్నవాడు సాయం చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనతో వాదన పెట్టుకుంటే, నువ్వు నాతో వాదన పెట్టుకున్నప్పుడు నువ్వే చూసుకోపో బాయ్ అని అంటాడు ఆయన. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో వెళ్ళాలి, అంతేకాని కప్పుకునే పరిస్థితుల్లో వెళ్ళకూడదు. నీ పాపాన్ని నువ్వే కప్పుకొని నువ్వే కవరింగ్ చేసుకుంటే వెళ్తే ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఇది మొదటి విషయం. కష్టంలోకి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఇది మొదటిది. అంటే చూడండి, నెమ్మదిగా మనం చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందో చూద్దాం. కష్టంలోకి యేసు ప్రభువే పంపించాడు. అక్కడ తుఫాను వస్తుందని ఆయనకి తెలుసు. అయిపోయింది ఇది. రైట్, నెక్స్ట్ చూద్దాం. కిందకు వచ్చేసింది. ఆయన ఆ జనసమూహం పంపివేసి అందరికీ వెళ్ళమని ఆయన వారికి బలవంతం చేసింది. అయిపోయింది. ఇప్పుడు 23 వచనం.
ఆయన ఆ జనసమూహములను పంపివేసి వీళ్ళేమో దోనెక్కించాడు. ఎవరిని? బలవంతంగా దోనెక్కించి పంపించేశాడు. ఇంకా జనం అక్కడే ఉన్నారు. నెక్స్ట్ యేసుప్రభు ఏం చేశాడు? జనసమూహాన్ని పంపించేశాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా. ఇప్పుడు ఈ ప్రార్థన అసలు ఎప్పుడు మొదలైంది? 12వ వచనంలో మొదలైంది. అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమైంది? జనం వచ్చి ఆపేశారు. జనం వచ్చి ఆపేస్తే కనుక ఊరికే ప్రార్థన చేస్తున్నాను అనకుండా ముందు వాళ్ళకున్న బాధలన్నీ తీర్చేసి, వాళ్ళకి ఆకలి కూడా తీర్చేసి, వాళ్ళని తృప్తిపరిచేసి, జనాల్ని పంపించేసి, శిష్యుల్ని పంపించేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రితో మాటతో మొదలుపెట్టి ఉంటాడు. తండ్రి, నేను పొద్దున మొదలుపెట్టాను కదా, యోహాన్ చనిపోయాడు, బాధగా ఉందని. ఇది ప్రభా అల్లి మొదలుపెట్టి ఉంటాడు. ఎంత బాగుందో చూసారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనకి ముగింపు అనేది ఉండదు. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. మనకి ప్రార్థనలు 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. అదేంటో చెప్తాను. గాలి పీల్చడం 2 రకాలుగా పిలుస్తాం. గాలి 2 రకాలుగా. ఏంటి సార్ అంటారేమో. ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారు లేదా? ఎవరన్నా ఉన్నారా గాలి పీల్చట్లేదు అనేవాళ్ళు? ఇప్పుడు అందరూ మీరు గాలి పీలుస్తున్నారు కదా. గాలి పీల్చాలని పీలుస్తున్నారా, అనుకోకుండానే పీల్చేస్తున్నారా? చెప్పండి నాకు. వెరీ గుడ్. ఇది ఒక రకం గాలి పీల్చడం. 2వ రకం ఏంటి చెప్తాను. మీరు మా ఇంటికి వచ్చారు. మేము అపార్ట్మెంట్లో ఉన్నాం. మా అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉంది. ఆ రోజు కరెంట్ లేదు. రవికి అర్థమైపోయింది. ఏమర్థమైంది చెప్పు? లిఫ్ట్ పని చేయట్లేదు. మెట్లెక్కితే ఏమవుద్ది? ఆయాసం వస్తుంది. అప్పుడు కుర్చీలో కూర్చొని ఏం చేస్తావు అంటావా? ఇది కావాలని పీల్చడం. ఇప్పుడేమో మామూలుగా పీలుస్తున్నాం అని అంటే ఇది కావాలని పీల్చడం. ఈ 2 రకాలు ఉంటాయి కదా. ప్రార్థన కూడా 2 రకాలు. ఒకటి కావాలని ప్రార్థన చేసేది, ఒకటి కావాలని ప్రార్థన చేసేది. ఏది? అలాగా గదిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయటం, లేకపోతే కుటుంబంగా ప్రార్థన చేయటం, లేకపోతే చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం, లేకపోతే పొద్దున్న చేయటం, లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు చేయటం, అన్నం తినకముందు చేయటం. ఇవి కావాలని చేసే ప్రార్థనలు. ఇవి ఉంటాయి. 2వ రకమైన ప్రార్థన ఉంటుంది. అదేంటి తెలుసా? మామూలుగా లోన జరుగుతూ ఉండే ప్రార్థన. అంటే ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుకునేటువంటి వాళ్ళ ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ఎలా చెప్పంట? ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థన చేయమని చెప్పాను అనుకోండి, అనుకోండి, అంటే అంటే అసలు అలా కాదులే. ఇప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటే సిస్టర్ గారు వచ్చారు. అన్నను అడుగు అన్నా అంటే, అన్న నా పేరు రవి అని మొదలు పెడతాడు ఆయన. అన్న నువ్వు ప్రశ్న అడగడా అన్నాడు అనుకో. అన్న నా పేరు రవి అన్న, నేను దాని అంటారు పెద్దపరిమి నుంచి వచ్చాను ప్రభా అని మొదలు పెడతాడా? ఎందుకు మొదలు పెట్టవు? ఆల్రెడీ మాడుతున్నాడు కదా. ఆల్రెడీ మాడుతున్నప్పుడు అన్నను అడుగు అన్నప్పుడు డైరెక్ట్గా ఆడుతూ మొదలు పెడతాడు, లేదా మొదల నుంచి మొదలు పెడతాడా కదా. మరి దేవుడితో ఎప్పుడు కనెక్షన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయంట, ప్రభువా నీకు వందనాలు స్తుతులను మొదలు పెట్టామంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? కనెక్షన్ దిగిపోయిందనే కదా. దాంతో అర్థమైపోతానమాట నువ్వు ఎంత సోతుగాడువో. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడేటప్పుడు అర్థమైందా? ప్రభుతో మాట్లాడేస్తాం అంతే. ప్రభుతో మాట్లాడతాం, మళ్ళీ మొదలు పెట్టాలి. స్తోత్రం ప్రభా స్తోత్రం, గత వారం నుంచి ఇప్పటిదాకా కాపాడంటే ఈ మధ్యలో ఎప్పుడు ప్రార్థన చేయలేదని అర్థం. అందుకే ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నాడు. మీరు ఎప్పుడు చూసారా? కొన్ని ప్రార్థనలు అంటే గత సంవత్సరం నుంచి ఇప్పుడు అంటూ ఈ అబ్బాయి సంవత్సరంలో ఎప్పుడు ప్రార్థన చేయలేదు నువ్వు. మళ్ళీ సంవత్సరం తర్వాత హాయ్. బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు కాబట్టి బాధ ఉంది, అదో ప్రార్థన. 2వది, ఈ కుర్రోళ్ళు ఉన్నారే ఎవరు శిష్యులు, వాళ్ళని ఎక్కడ పంపించాడు? ఎక్కడికే? తుఫాన్లో పంపించాను ప్రభా కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రభు తుఫాన్లో పంపించాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దీంతో నాకు 2వ పాయింట్ వస్తుంది. పంపించింది ఎవరు? యేసయ్య. ఎక్కడికి? యేసయ్య పంపించేసి పడుకున్నాడా? మరి ఏం చేస్తున్నాడు? మనం సమస్యల్లో ఉంటే, మనం కష్టాల్లో ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే మన పక్షాన ప్రార్థన చేసేది ఎవరు? యేసయ్య. ఎక్కడుండి ప్రార్థన చేస్తాడైనా?
తండ్రి పక్కన కూర్చొని, కుడి పార్శ్వం కిడి పార్శ్వం అంటే అర్థం కదా, పక్కన కూర్చొని. ఇప్పుడు ఈ బైబిల్ డైలాగులు ఎవరికి అర్థమవుతాయి? కుడి పార్శ్వం అంటే అది ఎక్కడ ఉంది సార్? ఉద్దరం రాయపాలెం పక్కన అంటాడు ఎవడో. అలాగే పక్కన కూర్చొని ప్రార్థన చేస్తా చెప్తున్నాడు, తండ్రి మావాడు బాధపడుతున్నాడు, తండ్రి నాగరాజు తెలుసు కదా, అది కష్టాల్లో ఉన్నాడు. ఇది తండ్రికి చెప్పడం అంటే సూపర్ కదా అసలు. ఇప్పుడు మనలోనేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అక్కడేమో యేసే ఉన్నాడు. ఇద్దరు నీ గురించి ప్రార్థన చేస్తుంటే ఏందంటే నీ బాధ? ఆయన మన పక్షాన్ని. అయితే చిన్న మాట ఇప్పుడు చూడండి, ఇప్పుడు తేలిపోద్ది ఒక విషయం. ఈ ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలి. యేసు ప్రభు వారు ఇప్పుడు తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కదా, ఒప్పుకుంటారు కదా. అందరి గురించి ప్రార్థన చేస్తాడా? అందరి గురించి ప్రార్థన చేస్తాడా? ఏమంటారు? తుఫాన్ అంటే తుఫాన్ లేని వాళ్ళు కూడా ఉంటారా? అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళకి దోణి ఉంది, మనకు దోణి కాబట్టి బోన్ ఉంది, ఏదో ఒకటి ఉంటుంది మనకి. అది చిన్న మాట చెప్తా, టైం వేస్ట్ చేయడం. యేసయ్య అందరి కోసం చేయడు. అదేంటి సార్ అంటాడేమో. నువ్వు అవిశ్వాసి అనుకో, నీ గురించి చేయడు ప్రార్థన. నువ్వు అవిశ్వాసి అనుకో, అదేంటి సార్ మీలో కొంతమంది ఫేస్ మారింది, దాంతో అర్థమైపోతుంది వాళ్ళు ఎవరో. అవిశ్వాసి కోసం ప్రార్థన చేయటం అయిపోయింది. ఆయన ఎప్పుడు చేశాడు? అవిశ్వాసులు అందరి కోసం శిలువ మీద చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమ, అక్కడితో ఫుల్ స్టాప్. అవిశ్వాసులు అందరూ కవర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి పక్కన కూర్చొని ప్రార్థన చేసేది ఆ ప్రార్థనకి జవాబుగా వచ్చిన విశ్వాసులకి. అవిశ్వాసుల కోసం ప్రార్థన చేయడాను, విశ్వాసుల కోసమే. విశ్వాసుల పక్షాన ఆయన ఉత్తరవాదిగా ఉండి ప్రార్థన చేస్తాడు. ఉత్తరవాది అంటే ఏంటి చెప్పండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పే. ప్లేడర్, లాయర్ గారు, ప్లేడర్ గారు మన పక్షాన. ఉత్తరవాది అంటే అది మన పక్షాన ప్లేడర్ గారు. ప్లేడర్ గారు ఎవడు పడితే వాడికి వాదిస్తాడా? ఎవరికి వాదిస్తాడు? నువ్వు బాగా చెప్పావు. ఎవరు అతని క్లయింట్ ఎవడో ఆడికి. నువ్వు యేసుప్రభు క్లయింట్ అయితే నీ తరపున వాదిస్తాడు. నువ్వు యేసుప్రభు క్లయింట్ కాకపోతే ఎవరికి క్లయింట్ అవుతావు? సాతాను క్లయింట్. అది సాతాను క్లయింట్ కోసం ఈయన ఎందుకు ప్రార్థన చేస్తాడు? చేయడు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అవిశ్వాసుల కోసం చేయడు, విశ్వాసుల కోసం చేస్తాడు. ఇప్పుడు మీకు ఒకవేళ సార్ నా గురించి కూడా యేసే ప్రార్థన చేస్తే బాగుంటుంది, చెయ్యి. ఆయనతో లింక్ ఎట్టేసుకో, అయిపోయింది. ఇప్పటికిప్పుడు పెట్టుకోవచ్చు. యేసయ్యా నేను కూడా నీ పార్టీ, యేసయ్యా నువ్వు వచ్చా నా హృదయంలోకి, యేసయ్యా నేను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నా, నా లాయర్గా అంగీకరిస్తున్నా, నా ప్లేడర్ నువ్వే, నా లాయర్ నువ్వే అని అన్నావు అనుకో, పని అయిపోయింది. ఆయన నీ తరపున తండ్రితో మాట్లాడేవాడు. కాబట్టి పంపించేవాడు ఆయనే, ప్రార్థించేవాడు ఆయన. అర్థమైంది కదండి? మన పక్షాన, మన ఇబ్బందులో ఉంటే మన పక్షాన విజ్ఞాపన చేయవాడు ఆయన. అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. 24 వచ్చాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఏమైంది? వాళ్ళు దోణి ఎక్కి వెళ్ళిపోయారు చాలా దూరం, దరికి దూరంగా ఉంది. అప్పుడు అలలు గట్టుకొస్తున్నాయి. ఒడ్డు దగ్గర ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వచ్చేసి పైకి వచ్చి అమ్మాయి అని కూర్చునేవాళ్ళు. అందుకే మధ్యలోకి వెళ్ళి ఆగింది. అది చాలా దూరం, అటు వెళ్తారు లేదు, వెనక్కి రావడం లేదు. అక్కడికి వెళ్ళి ఆగింది. అక్కడికి వెళ్తే బాగా అలలు కొడుతున్నాయి. ఏం జరిగింది చూద్దాం. 26. ఆయన ఎవరు? ఆయన అంటే యేసయ్య. సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళు అలల చేత కొట్టుకొని పోతున్నారు, ఒడ్డుకు రాలేరు, ముందుకెళ్ళలేరు, భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? ఎలా వచ్చాడు ఆయన? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, మొదటి పాయింట్ ఏంటి? పంపించింది ఎవరో? యేసయ్య. పంపించింది యేసయ్య. రెండోది ఏంటి? ప్రార్థన చేస్తుంది యేసయ్య. మూడోది పరిగెత్తుకుంటూ వచ్చింది యేసయ్య. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు, వీళ్ళు ఇక తట్టుకోలేరు అనుకున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అది ఆయన చేసే పని. బైబిల్లో చాలాసార్లు సమస్య ఎక్కువైనప్పుడు ఆయన వచ్చేసాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో ఉన్నప్పుడే వచ్చేసాడు కదా దేవుడే.
అవునా కదా? దానియాలు సింహంలో ఉన్నప్పుడు వచ్చాడు లేదు దేవుడు. కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇక తట్టుకోలేడు అన్నప్పుడు సీన్లోకి వచ్చేస్తాడు. పంపించేది ఆయనే, ప్రార్థన చేసేది ఆయనే, పరిగెత్తుకుంటూ వచ్చేది కూడా ఆయన. పరిగెత్తుకుంటా వచ్చేసి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన అన్నది. నెక్స్ట్ ఏం జరిగింది? ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వచ్చింది ఎవరో? యేసయ్య. వీళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఎందుకని అది ఒకటే బాగుంది. నీళ్ళ మీద నడుచుకొస్తున్నారు కాబట్టి భూతం అనుకున్నారు, బాగుంది. ఇంకా చెప్పండి. అవిశ్వాసం అనే మాట ఉంది. ఎందుకంటే ఆ పాయింట్ కనుక మీకు తెలిస్తే మీరు పాస్టర్ గారు కదా విచిత్రంగా ఆలోచించాలనుకోవద్దు. మామూలుగా ఆలోచించాను, జవాబు చెప్పండి చాలు. నేను ఎప్పుడు లోతైన విషయాలు ఏం చెప్పను, మామూలు విషయాలు చెప్తూ ఉంటాను అంతే. ఎందుకు వాళ్ళు భూతం అనుకొని ఉండుంటారు? లేడు, ఓకే అన్నాడు. భూతం అని ఎందుకు అనుకున్నారు? చనిపోతారు. బాగుంది. ఇది మామూలుగా ఆలోచించడం ఇది అదే. మామూలుగా ఆలోచిస్తే అది ఒకటి ఏంటంటే, సముద్రంలో చాలా మంది చచ్చాడు, మనం తీసుకెళ్ళటానికి ఆడు కూడా వచ్చాడు అనుకుంటుంటారు. వాళ్ళ యొక్క ఊహలై ఒకటి. రెండోది, పంపించింది వేసే కదా, ఆయన ఎందుకు వస్తాడు? పైగా తిట్టుకొని ఉంటారు. ఏసే పంపించాడు, ఈ తుఫాన్ వచ్చింది, పనికిమాలినాడు ఆయన అనుకొని ఉంటారు. ఏసే అని ఎందుకు అనుకుంటారు? మీకు అర్థం? అయితే ఈ తిట్లు నేను ఉత్తిన తిట్లా, ఈ తిట్లు మీరు కూడా తిట్టుకున్నారు మీకు తెలియకుండానే. ఎలాగంటే కష్టాలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు మీరు అనే మాట, ఆ దేవుడు ఎక్కడున్నాడు సార్, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను, అందుకే ఈ కష్టాలన్నీ వచ్చాయి, ఎవడికి రాకూడదు సార్ బాబు. ఇది మీరు అన్న డైలాగ్లే. మీరు అన్న డైలాగ్లే. నన్ను ఎప్పుడు వదిలేశాడు సార్ దేవుడు. అంత భక్తి పరులు సార్, నేను చెడ్డదాన్ని, భక్తి పని వద్దు సార్, నాతో వద్దు, వెళ్ళండి, మీరు కావాలంటే మీరు ప్రార్థన చేయండి. ఇది మీరు అన్న డైలాగ్. భయం ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు కళ్ళు కనబడవు సరిగ్గా మనకి. వాళ్ళ కళ్ళు కూడా కనబడట్లేదు సరిగ్గా. అంటే కళ్ళు అంటే ఈ కళ్ళు కాదు నేను చెప్తుంది, ఆ విశ్వాసం కళ్ళు ఉండవు. కాబట్టి దేవుడు కూడా ఎలా కనబడతాడు? భూతంలా కనబడతాడు. దేవుడు కూడా భూతంలా కనబడతాడు. అంత దాకెందుకు? మీరు ఒంటరిగా గదిలో ఉండి ప్రార్థన చేసుకున్నారు అనుకుందాం. ఒంటరిగా ఉండి గదిలో ప్రార్థన చేసుకోండి, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు, కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకుందాం అని మంచం పక్కన కింద చాప వేసుకొని దాని మీద మోకాళ్ళు పెట్టుకొని కొంచెం గుచ్చుకుంటే అని దిండు కూడా పెట్టి, తర్వాత ఇక్కడ మంచం కూడా ఆనుకోవడానికి ఒకడు 2 దిండు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నేను బాధల్లో ఎక్కువ, చెప్పు అని అంటున్నారు. ఏంటమ్మా అన్నారు అనుకో గదిలో, ఏడు వరితండి. నువ్వు అడిగింది నువ్వేగా. ఇప్పుడు మీకు అర్థమైంది మన ప్రార్థన ఎంత దాకుంటుందో. ప్రభు మరీ డైరెక్ట్గా వచ్చేస్తావు నువ్వు అంటే, మరి డైరెక్టర్ ఎలా ఉంటా? కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన మనమే నమ్మం. మన ప్రార్థన మనం చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్తాడు అనుకోం. బహుశా వీళ్ళు భయంలో ఏదో ప్రార్థన చేసి ఉంటారు, దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు అనుకున్నాం. వస్తుంటే భూతం అన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏమి లేదని చెప్పడానికి మాట చెప్తున్నా. సమస్యల్లో దేవుడు సహాయం చేయడానికి వచ్చినప్పుడు మనలో చాలామంది దేవుడిని గుర్తుపట్టరు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ప్రభా నాకు విశ్వాసపు కళ్ళుంటే దేవుడు పంపించిన సమాధానాన్ని మనం స్వీకరించగలుగుతాం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏలియా ఉన్నాడు కదా, ఏలియా తెలుసు కదా మీకు. ఏలియా ఒక్కడే కూర్చోమనంటే కూర్చున్నాడు కదా, ఆకలేస్తుంది, కాకి వస్తుంది, కాకి నోట్లో మాంసం మొక్క ఉంది, అర్థమైందా? కాకి వచ్చి మాంసం మొక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఏలియాకి దేవుడితో కనెక్షన్ లేక మొక్క తీసుకొని తింటాడా? చెప్పండి నాకు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీన్ని అంటారు దరిద్రతం. అంటే ఏంటి తెలుసు? దేవుడితో కనెక్షన్ లేకపోతే చేతికొచ్చిన మొక్కను తినకుండా పంపించేయటం.
వచ్చింది, దేవుడు సహాయం పంపించాడు. మనోడు స్వీకరించాల. దేవుడితో కనెక్షన్ లేదు కాబట్టి. చాలా సందర్భాల్లో మీకు వచ్చిన సమస్యకి దేవుడు పరిష్కారం పంపించాడు, కానీ మీరు దేవుడితో సంబంధం లేక ఆ పరిష్కారాన్ని స్వీకరించాల. దెయ్యం అనుకొని వదిలేశారు, కాదని కొట్టుపడేశారు. సరే, ఇక నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు. నేనే, భయపడకడని వారితో చెప్పగా, భయపడదా, నేనే. ఇప్పుడు 3 విషయాలు ఆయన పంపించింది ఆయన, ప్రార్థన చేసింది ఆయనే, పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే, అంటే మనోడికి ఏముంది ఇంకా, చూసారా, నెమ్మది చదివితే వచ్చేద్దాం. అది మనోడికి ఎంత జరిగినా కూడా మనోడికి ఏంటి, డౌటే. నేనేనయా అని అంటూ కూడా మనోడికి డౌటే. అదే, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనతో చెప్పాను అని. ఆయన రమ్మనగానే, ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఏసే ప్లేస్లో నేనే ఉంటే, బుద్ధి అంతా లేదా, నేను దేవుడినే, నేను నది మీద నడుస్తాను, సముద్రం మీద నడుస్తాను, నువ్వు కూడా నడిచేద్దాం అనుకున్నా నడే అని ఉండేవాడిని. కానీ యేసయ్య అలా అనలా, రా అన్నాడు. అంటే ఏంటనంటే, విశ్వాసపు ప్రయాణములో ఒక మెట్టు పైకి వేయాలి అని అనుకుంటే ప్రోత్సహించేవాడు యేసయ్య. మీకు అర్థమైంది కదండి? విశ్వాసపు మెట్లో ఒక మెట్టు పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు. ఐశ్వర్యం కావాలంటే నెత్తి మీద కొడతాడు. విశ్వాసంలో పైకి వెళ్తానంటే ఆయన ప్రోత్సహిస్తాడు. పేతురు, అయ్యా నేను కూడా నెలలో నడవడానికి నాకు ఆజ్ఞవు, నువ్వు ఇస్తే నేను నడుస్తా అన్నప్పుడు, రా పేతురు రా. ఇప్పటికి 4 పాయింట్లు అయినాయి. మొదటిది ఏంటి, పంపించాడు. రెండోది ఏంటి, ప్రార్థన చేశాడు. మూడోది ఏంటి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాలుగోది ఏంటి, ప్రోత్సహించాడు. అన్నీ బాలేదా, గుర్తుండదు. ప్రోత్సహించి నడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు. మన జీవితంలో తర్వాత మెట్టికి వెళ్ళాలి, నా జీవితంలో తర్వాత స్థాయికి వెళ్ళాలి, కానీ మనలో ఎప్పుడు మనం దేవుడిని అడగం. ఉదాహరణ చెప్తాను, మీరు ఏ విధంగా దేవుడి దగ్గర నుంచి ప్రోత్సాహం పొందొచ్చు అంటే మీకు చెప్తాను చూడండి. మీరు చేయగలిగే పని చెప్తాను. దేవా, ఆయన ఈ వాక్యం మీరు తర్వాత చేసే పని చెప్తాను అని నేను చాలాసార్లు చదివాను, ఇలాంటి తలంపని నాకు రాలేదే, యాదవదే వస్తుంది ఈ ప్రశ్న. చాలా సునాయాసంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి. నిన్న పెద్ద ఏం కష్టపడతలేదు, మామూలుగా చదువుకుంటూ వెళ్తాడు. నీ 3 సార్లు చదివినది అసలు ఏమి రాలేదు మనకి అని వదిలేదు. ఇక్కడ మీరు విశ్వాసంలో నెక్స్ట్ పెట్టాడు తెలుసా, దేవా నేను కూడా వాక్యం చదువుతా, నాకు కూడా అలాంటి తలంపులు ఇవ్వా. ఇది అంతేగాని నేను పడుకుంటాను, నాకు కల్లో తలంపులు అనొద్దు. ప్రభా నేను వెంటనే పడుకుంటేదను, నీవు నాకు కలలో ఆ వరుసగా పాయింట్లు ఇమ్ము, నేను చదువుతా, నేను ధ్యానం చేస్తా, నీ ఆత్మ ద్వారా నాకు తలంపులు ఇవ్వా, నా యొక్క ఆలోచన శక్తిని పెంచవా, నా జ్ఞానాన్ని పెంచవా, బైబిల్ అవగాహన చేసుకోవడం నాకు నేర్పించవా. ఎవరికైనా నేర్పిస్తాడు అది, ఆ జయం. కాకపోతే మీరు గట్టిగా ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభా కడుపు నొప్పి ఎక్కువైంది ప్రభా, ఇది అడుగుతాం. అది 1 నిమిషంలో జరుగుద్ది, కానీ వాక్యంలో ఎదగటం జీవితాంతం జరగాలి. ఎప్పుడైనా నేను వాక్యం అవగాహన చేసుకోవడానికి నాకు సహాయం చేయవా, ఎంతకాలం అయింది ఆ విధంగా ప్రార్థన చేసి. నీటి మీద నడవటం అంటే విశ్వాసంలో ఎదగటం. పేతురు నాకు అది ఇవ్వ అన్నాడు కాదు, సరే నడు అని అన్నాడు. ప్రోత్సహించేవాడు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకై నీళ్ల మీద నడిచెను. నీళ్ల మీద అండ్ ఎన్ని అడుగులు వేసి ఉంటాడు కాదు చెప్పాలి. ఒక 5-6 అడుగులు వేస్తే కనుక అంటే ఇప్పుడు 1 అడుగు వేసారనుకో దాన్ని నడిచిన అంటారా, ఓ అడుగు వేసిన ఉంటుంది, అర్థం. ఓ 2-3 అడుగులు వేస్తే అప్పుడు నడిచింది, అంతే కదా. అంటే ధోనిదే మనోడు దిగి నడుచుకుంటా 2-3 అడుగులు వేసాడు. ఇది ఆయన చేసిన పని. అంటే మనం
చదివిన దాన్ని అర్థం చేసుకోవటం అనమాట. స్లోగా నడిచాను అంటే ఒక్క అడుగు కాదు, 4-5 అడుగులు వేసాడు. ఇంకేం జరిగిందో చూద్దాం. నడుచుకుంటూ వచ్చాడు. నీళ్ళ నడిచాను కానీ గాలిని చూచి, అంటే ఏం చూశాడు? ఇప్పుడు దాకా ఏం చూస్తున్నాడు? యేసుని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చూశాడు? అది యేసుని చూడటం మానేసి గాలిని చూడటం మొదలుపెట్టాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ముందు భయపడినట్లుందా? యేసును చూసి నడుస్తున్నప్పుడు ఆయనకి విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో భయం వేసింది. ఊరిని అడుగుతున్నాను, మీరు ఊరిని మామూలుగా సమాధానం చెప్పండి. మామూలుగా అంటే మీరు పవిత్రంగా ఏం ఆలోచించద్దు. ఎందుకు అటు ఇటు చూసి ఉంటాడు? చెప్పండి. ఒకటి బాగుంది, స్టైల్ కొడటానికి ఇది బాగుంది, ఇలా ఆలోచించండి బాగుంది. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఎందుకు అటు ఇటు చూస్తుంది? సూపర్. వెనక తీసి చూసి ఉంటాడు, ఎరగాల సార్ నేను నడుతున్నాను అనేసి. అర్థమైందా? అప్పుడు మునిగిపోయాడు. దీంతో మీరు చెప్పండి ఎందుకు మునిగిపోయాడో? గర్వం వచ్చింది. అంత పొడిగలదు, గర్వం వచ్చింది, ఫీలింగ్ పడుతుంది. అర్థమైందా? అటు ఇటు చూశాడు అంటే పడిపోయాడు, మునిగిపోయాడు. అంటే మనం గాలిని చూసి పడిపోయాడు, విశ్వాసం పోయిపోయాడు అంటే మనకు కరెక్ట్గా అర్థం కాదు. మానవాడికి ఎక్కింది, అందుకు దిగాడు. ఆ ఎక్కేసింది గర్వం, దిగిపోతున్నాడు, మునిగిపోతా ఉన్నాడు. ఇది జరిగింది. ఒకవేళ అక్కడ యేసుప్రభు ప్లేస్లో నేనుంటే మునిగా నీకు తెలియాలి అని ఉండేవాడు నేను. అంతే కదా? సో ప్రోత్సహించాడు. మనోడు మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఒక మాట చెప్తాను, ఇది దోనివాడు అంటే ధోనిని పట్టుకునే అంత దగ్గర లేడు. 10 కాపోయినా 4-5 అడుగులు, 4-5 అడుగులు ధోని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అంత మట్టుగా అర్థమైపోతుంది. అక్కడ మునిగిపోతుంటే ప్రభువా నన్ను రక్షించు అని అన్నాడు. మునిగిపోతున్నట్లు ముందు పేతురికి తెలుసా, యేసయ్యకి తెలుసా? అయితే యేసయ్య నన్ను రక్షించు అనేదాకా ఎందుకు ఆగాడు? కాదు, నువ్వు అడగకపోతే ఆయన రక్షించరు. నీకు అర్థమైంది? ఇప్పుడు నువ్వు అడగకపోతే ఆయన రక్షించడు. ఎందుకని రక్షించడు? అడగకపోతే దేవుడు నీకు అంత గౌరవం ఇస్తున్నాడు, నీకు అంత గౌరవం ఇస్తున్నాడు. నువ్వు అడగకపోతే నేను చూస్తూ ఏడుస్తాను, కానీ నేను నీ యొక్క స్వేచ్ఛను ఎప్పుడు కాదన్నా. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడతాం. తట్టడం కాకుండా ఇంకో పద్ధతి ఏంటి చెప్పు? తట్టడం ఒకటి, ఇంకోటి ఇది కొత్త తట్టడం. మరి ఇదేంటి? బాగుంది, జాగ్రత్త. ఎవరింటి తలుపు తడతాం, ఎవరింటి తలుపు కొడతాం. ఎందుకని? అది ఎవరి ఇల్లు తలుపు తడతాం? పక్కింటి ఎవడదో ఎవరో ఇంటికి వెళ్తే సార్ ఇది తడతాం. మన ఇంటికి వెళ్తా సరే. ఇప్పుడు యేసే కొడుతున్నాడా తడుతున్నాడా? చెప్పండి నాకు. తడుతున్నాడంటే యేసే ఫీలింగ్ ఏంటి? నేను పరాయవాడిని, నన్ను బయటెట్టావు, నువ్వు తీస్తే నేను లోనికి వస్తా, లేకపోతే నేను రాను. నువ్వు తీస్తే వస్తా. ఊరినే నువ్వు మీ పక్కింటి వాళ్ళకి వెళ్ళావు, తలుపు గొళ్ళు వేసలేదు, అలా మూసుంది. నువ్వు తలుపు తడతావా లేకపోతే తోసుకొని లోనికి వెళ్ళిపోతావా? ఎందుకని తోసుకొని లోనికి వెళ్ళావు? పోలీసులు అప్పగించవచ్చు నువ్వు. అవునా కదా? ఊర్లో నువ్వు లోనికి వచ్చావంటే లేదు సార్ తలుపు తీసి నువ్వు లోనికి వచ్చానంటే. అందుకని యేసయ్య పోలీసుల దగ్గరికి వెళ్తావు నువ్వు అని ఆయన లోన రాడు. సార్ రండి సార్ అంటే అప్పుడు ఆయన వస్తాడు. అంటే మీరు నవ్వుతున్నారు కానీ సీరియస్గా ఆలోచించండి. యేసు ప్రభువారిని బయట పెట్టేసి ఆయన పరాయోళ్ళలాగా అక్కడుండి అవకాశం వచ్చినప్పుడల్లా తలుపు తీస్తున్నాడంటే నువ్వు తలుపు తీయకపోతే నేను రాను. ఎందుకంటే నేను రూల్ పెట్టుకున్నా, నువ్వు తీస్తే నేను వస్తాను. అదేవిధంగా ఆయన రూల్ పెట్టుకున్నాడు, నువ్వు అడిగితే అడుగుడి అన్నాడు కదా. స్విచ్ నొక్కుడి లైట్ వెలుగును
అది కదా రూలు. గదిలోకి రాగానే లైట్ వెలిగింది అనుకో, నీకేమొస్తుంది? ఎందుకని? నేను స్విచ్ నొక్కండి ఎందుకు వెలిగిందని. నువ్వు అడగకుండా జవాబు వచ్చింది అనుకో, నీకు భయం వేస్తుంది. దేవుడు పెట్టుకున్న రూల్ అది. నువ్వు అడుగు, నేను ఇస్తా. నువ్వు తట్టు, నేను తీస్తా. నువ్వు ఎత్తుకు, నీ దొరికేటట్లు చేస్తా. నీ పాపాలను ఒప్పుకొని నేను క్షమిస్తా. ఇది రూల్. నువ్వు అజ్జే, నేను ఇది చేస్తా. నేను ఖచ్చితంగా చేస్తా నువ్వు అజ్జేస్తే. ఇప్పుడు ఈయన రక్షించండి అని అరిశాడు. ఎవరు? పేతురు గారు. ఏం జరిగిందో చూడండి. తర్వాత 31వ వచనం ఏంటి? 31వ వచనం. 31వ వచనం సార్. ఏంటిదే? మొదటి ఏముంది? అది విషయం. నాకు కావాల్సింది అది. అరిచేదాకా ఆగాడు. వీడు మునుగుతాడని తెలిసి ఆయనకు ముందే. ఆయన మునిగిపోతున్నప్పుడు కూడా తెలుసు, కానీ ఆయన ఏం రాలా. అరవంగానే వెంటనే వచ్చాడు. నువ్వు మునుగుతావని, మునుగుతున్నావని, మునిగిపోయావని తెలుసు ఆయనకే. ఈయన గురించి మీకు చెప్తే అర్థం కాదు, కానీ యోనాని పడేశారు కదా. ఎక్కడ? చేప కప్పులో పడేశారా? సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేస్తే ఎవరు వచ్చారు? చేప వస్తే మింగేశాడు కదా. మనోడు ఎప్పుడు ప్రార్థన చేశాడు? కడుపులోకి వెళ్ళి లోన సెటిల్ అయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు కదా. అప్పుడు దాకా ప్రార్థన చేయాల. ప్రార్థన చేసిన తర్వాత రూట్ మార్పిచ్చాడు. ఎవరిదే? చేపదే. 3 రోజులు పట్టింది వెనక్కి వెళ్ళటానికి. అప్పుడు కక్కేమంటే కక్కేసింది కదా. ప్రార్థన చేస్తే జవాబు రావడం మొదలవుద్ది, చేయకపోతే రాదు. ఆ విషయం గుర్తుపండి. సో వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. యేసయ్య దగ్గర లేడు, కొంచెం దూరం ఉన్నాడు. అర్థమైందా? నాకు కొన్నిసార్లు ఈ కార్టూన్ నెట్వర్క్ సినిమాలు అంటే అవి నాకు నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి చెప్తాను. అందుట్లో ఉండేటువంటి 2-3 టాపిక్లు బాగుంటాయి. ఒకటేంటంటే టామ్ అండ్ జెర్రీ అని ఉంటుంది కదా. టామ్ అంటే పిల్లి, జెర్రీ అంటే ఎలక. అర్థం? ఈ రెండాట్లు కొట్లాట జరుగుతుంది కదా. ఏది గెలుచుద్ది? ఎప్పుడు ఎలకే గెలుచుద్ది. అదే పిల్లి గెలిస్తే అదే డ్రామా ఎందుకు అవుద్ది? అర్థమైందా? మనం ఈ లోకంలో ఎలకల్లాంటి వాళ్ళం. ఈ లోకం పిల్లి లాంటిది. దేవుడు మనతో ఉంటే గెలుస్తాం. అది చూసినప్పుడల్లా నాకు వచ్చే ధైర్యం. అయితే ఇది ఎందుకు గుర్తొచ్చిందో చెప్తాను. ఏంటనంటే యేసయ్య ఎక్కడో ఉన్నాడు, ఆ సార్ ఉన్నాడే, ఆ సార్ ఉన్న దగ్గర పేతురు ఉన్నాడు అనుకుందాం. అదే వెంటనే చెయ్యి చాపి అందించాడన్నాడు కదా. యేసయ్య చెయ్యి ఎంత పొడుగుంటుంది సార్ అంటే కార్టూన్ నెట్వర్క్లోకి వెళ్తే అర్థం అవుతుంది. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్లో ఎలాంటి చెయ్యి అందరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసారు మీరు? అది ఎలా అవుద్దో మనకు తెలీదు. ఆ కార్టూన్ నెట్లో ఎలా అయింది అని ఎవడన్నా అడుగుతాడా? అడగడం. పిల్లలైతే చప్పట్లు కొట్టేసి వచ్చేస్తారు. అవునా కదా? అంతే. ఇక్కడున్నాడు, ఎలా అన్నాడు, చెయ్యి అన్నాడు, ఇలా వచ్చాడు పేతురు. ఎలా వచ్చాడు నాకు తెలియదు. మనం కార్టూన్ నెట్వర్క్ని ప్రశ్న అయినప్పుడు ఈయన కూడా ఇవ్వకూడదు. యేసు అంటే వెంటనే ఆయన రక్షించాడు. మొదటిది పంపించింది ఆయనే, రెండోది ప్రార్థన చేసింది ఆయనే, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయనే, నాలుగో ప్రోత్సహించింది ఆయన, ఐదోది పడిపోకుండా పైకి లేవనెత్తింది ఆయనే. పడిపోకుండా పైకి లేవనెత్తింది ఆయన. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. అంతటా ధోనిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ఈ సన్నివేశం అంతటికి చివరికి ఏం జరిగిందే? యేసు ప్రభు ఎవరో గుర్తించారు. మన జీవితాల్లో యేసయ్య చేసేటువంటి కార్యాలు ఆయన ఎవరో మనకు తెలియాలని, ఆయన ఎవరో సంబంధం పెరగాలని. ఈ 5 విషయాలు మీ జీవితంలో మర్చిపోవద్దు. మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఎందుకు వచ్చాయంటే దేవుడే పెట్టాడు. నువ్వు పాపం చేస్తే పెట్టాడా, పాపంలో పడకుండా ఉండటానికి పెట్టాడా, పైకి తీసుకెళ్ళటానికి పెట్టాడా నాకు తెలియదు. అది నీకు దేవుని సం. 2, నువ్వు దేవుని పెట్టవైతే నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన కూర్చొని సరదాగా ఉండేవాడు కాదు, నీ తరపున ప్రార్థన చేసేవాడు. 3వది, ఒకవేళ తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆయన. 3వది, నువ్వు విశ్వాసంలో నెక్స్ట్ మెట్టుకు వెళ్తానికి ప్రోత్సహించేవాడు ఆయన. ఆ ప్రోత్సాహంలో ఒకవేళ జారి పడిపోతే పైకి లేవనెత్తేవాడు ఆయన. చిన్న సన్నివేశం ఈ పాఠాన్ని నేర్చుకున్నాం.